పూర్వం ప్యారిస్ నగరంలో ఒక వృద్ధ వనిత ఉండేది. ఆమె చిన్న ఉపాధితో తన జీవితాన్ని సాదాసీదగా గడిపేది. కానీ ఆమె జీవితానికి ఒక మహత్తరమైన లక్ష్యం ఉండేది. అదే నిస్వార్థ దానం చేయడం. ఆ వృద్ధ మహిళ తన స్వల్ప సంపాదనలో కొంత భాగాన్ని దుప్పట్లు కొనడానికి పొదుపు చేసేది. ప్రతి రాత్రి చలికాలంలో ప్యారిస్ నగర వీధుల్లో నడుస్తూ చలి తట్టుకోలేక అల్లాడుతున్న పేదల కోసం వెతుకుతూ వెళ్ళేది. దొరికిన పేదలకు దుప్పట్లు కప్పి వెళ్ళేది. ఆమె త్యాగం ద్వారా ఆమె అందరికీ ఆశాకిరణంగా మారింది. ఒక రాత్రి ఒక వ్యక్తి చలికాలంలో వణుకుతూ ఒక మూల కూర్చొని ఉండగా ఆమె అతనికి దగ్గరగా వెళ్ళి అతనికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆమె తన దగ్గరున్న బ్లాంకెట్ తీసి అతని మీద కప్పి పిలవకుండానే వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆశ్చర్యంతో ఆమెను చూసి తన కళ్ళలో కృతజ్ఞతతో నిండిన భావంతో ఆమె వైపు చూశాడు. క్రమంగా ఆమె నిస్వార్థ దానం ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆమె పనితనాన్ని చూసిన ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయారు. ఆమె సంపాదన కూడా పెరిగింది. దాని ద్వారా మరిన్ని దుప్పట్లు కొనగలిగింది. ఇప్పుడు ఆమె చిన్న బండి కాస్త పెద్ద బండిగా మార్చుకుంది. దానిలో రంగురంగు బ్లాంకెట్స్ ఎక్కువగా పెంచుకుంది. ఒకరోజు ఒక యువకుడు ఆమెను చూసి ఇలా అడిగాడు, అవ్వా, మీరు ఇంత మంచి పని చేస్తున్నారు కదా, ఎందుకు ఎప్పుడు తల వంచుకొని వెళ్తూ ఉంటారు? గర్వంగా తలెత్తుకొని తిరగవచ్చు కదా అని అన్నాడు. ఆ వృద్ధ వనిత మెల్లగా నవ్వుతూ, నాయనా, భగవంతుడు 1000 చేతులతో అందిస్తుంటే నేను మాత్రం ఒక్క చేతితో మాత్రమే పంచుతున్నాను. అందుకే సిగ్గుతో తల వంచుకొని వెళ్తున్నాను అని అని చెప్పింది. నిజమైన దానం ఎప్పుడూ నిశ్శబ్దంగా జరగాలి. గుర్తింపు కోసం కాదు అని ఆమె ఉపదేశించింది. ఆ వృద్ధ వనిత చేసిన త్యాగం ప్యారిస్ నగరాన్ని దాటింది. తాను చేసిన దానాన్ని గురించి చెప్పడానికి కానీ, పేపర్‌లో పేరు పొందడానికి కానీ ఆమె ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. కానీ ఈ రోజుల్లో కొంతమంది దాతలు చేసే చిన్న సహాయమైనా పెద్దగా ప్రచారం పొందాలని చూస్తున్నారు. నిజమైన దానం ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉండాలి. గుప్తదానం అనే ఆలోచన ప్రశంస కోసం కాదని, నిజమైన సేవ కోసం మాత్రమే ఉండాలని ఈ కథ మనకు బోధిస్తుంది. ఈ కథ మనకు గుప్తదానం యొక్క విలువను నేర్పుతుంది. మనం చేసే ఏ మంచి పనైనా గుర్తింపు కోసం కాదు, మన హృదయంతో మాత్రమే చెయ్యాలి అని తెలియజేస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.